స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు ఎంతో మందికి యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నాయకురాలు చరిష్మా కలిగినటువంటి డాక్టర్ హేమ గారు మనతో పాటు ఉన్నారు. సీతాఫల్ మండి కార్పొరేటర్గా బాధ్యతలు స్వీకరిస్తూ అనునిత్యం ప్రజాసేవకు అంకితమైనటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత రాజకీయ పట్ల పరిణామాలు ఎలా ఉన్నాయనేది. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. మీరు ఎట్లున్నారు? బాగున్నాం మేడం, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఎలా ఉంది ప్రస్తుత రాజకీయ పరిణామాలు? అంటే మన 25 ఏళ్ల పండుగ జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. ఆ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ పండుగకి మీరు దాదాపు ఒక 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రస్తుత రాజకీయ పరిస్థితి అన్నారు. 1.5 year వరకు అయితే మంచిగానే ఉండే, బట్ అప్పటి నుంచి కొంచెం ఆగమాగం ఉంది. అంటే పార్టీ అంటే గవర్నమెంట్ వేరేది వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రాజకీయాలు అన్నీ కూడా అటు ఇటు ఉన్నాయి. అండ్ రీసెంట్గా 25 years పార్టీ ఆవిర్భావ మన సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోవడం జరిగింది. సో ఆ పార్టీ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆ టైం వచ్చినప్పటికీ మేము ఆ ట్రాఫిక్లో ఇరికినాం. ఎంతోమంది వేల లక్షల మంది ఆ సభకి రావడం జరిగింది. సో దానివల్ల ట్రాఫిక్లో మేము జామ్ అయిపోయి అక్కడ దాకా ప్రాపర్గా రీచ్ అవ్వలేకపోతే వెహికల్ అక్కడ దాకా వెళ్ళలేదు. సో ఎట్లాగైనా వెళ్ళాలని చెప్పేసి 3 kilometers దూరంలో కార్ పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటా సభ దాకా రావడానికి అంటే ఎంతో ట్రై చేసాం ఇంకా ఎర్లీగా రావడానికి. ఎందుకంటే చాలామందిని గ్యాదర్ చేసుకొని మేము మా డివిజన్స్ నుంచి నియోజకవర్గం నుంచి తీసుకొని వెళ్ళాలి కాబట్టి అవన్నీ చేసుకొని వచ్చే వరకు మాకు సాయంత్రం కరెక్ట్ కేసీఆర్ గారు వచ్చే టైంకి మేము అక్కడికి రీచ్ అయ్యాము. సో మళ్ళీ వెళ్తామో లేదో అని చెప్పేసి ఆ ట్రాఫిక్లో మళ్ళీ ఆ కార్లో రావడం ఎందుకని మేము కార్ అక్కడ పెట్టేసి కేవలం కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి స్పీచ్ వినాలి. అండ్ అక్కడ ఏదైతే ప్రజల వైబ్ కేసీఆర్ గురించి ఏదైతే చూపిస్తున్నారో ప్రేమ అభిమానం అది చూడడానికి మాత్రం అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ అది చూసిన తర్వాత అయితే అల్టిమేట్గా దీనికోసమే మేము ఇన్ని డేస్ వెయిట్ చేసినాం ఆ సభ కోసమే అన్నట్టు ఉండే. సో చాలా హ్యాపీగా ఉండే. సో నడిచినంత ఫీలింగ్ అనిపించలేదు, ఎక్కడ కూడా ఏ బాధ అనిపించలేదు. ఆ మార్గంలో నడుచుకుంటూ వస్తుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కేసీఆర్ గారి గురించి కానీ పార్టీ గురించి కానీ మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ యాక్చువల్గా. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు చాలామంది యువత ఎవరైనా కూడా డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, లేకుంటే లాయర్ కావాలి అని అనుకుంటారు. కానీ మీరు దానికి రొటీన్గా కాకుండా భిన్నంగా మీరు కార్పొరేటర్ అయ్యారు. ఎందుకు రాజకీయ రంగం ప్రవేశం చేయాలనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ అనేటివి అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత అవగాహన కూడా ఐడియా లేదు ఈ పాలిటిక్స్లోకి వచ్చేంత వరకు. అండ్ చాలా దూరంగా ఉండాలి అని అనుకున్న ప్రొఫెషన్ నాది యాక్చువల్గా. బట్ ఫార్చునేట్లీ మా ఫాదర్ గత 30 సంవత్సరాల నుంచి ప్రతి రాజకీయ పార్టీకి పనిచేస్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఎవరు వచ్చి ఏదైనా ఎలక్షన్ అయినా కూడా మా ఫాదర్ సపోర్ట్ డెఫినెట్గా తీసుకుంటారు. ఆయన కొద్దిగా యూత్తోని అక్కడ ఉన్న పబ్లిక్తో బాగా కనెక్షన్ ఉండే. సో తెలంగాణ మూమెంట్ టైంలో పద్మారావు గారి అండర్లో వారు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి చాలా లాయల్గా పార్టీకి అండ్ పద్మారావు గారికి పనిచేస్తుంటే అప్పుడే మనకి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే టైంకి జనరల్గా మా ఫాదర్ అండ్ పద్మారావు గారు అప్పుడప్పుడు కూర్చొని మాట్లాడుకుంటుంటే నెక్స్ట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఎవరికి ఇస్తే బాగుంటుందన్న డిస్కషన్ వచ్చినప్పుడు అల్టిమేట్గా ఎవరైనా కూడా కొద్దిగా డబ్బులు ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇంకా ఇంకా ఏమంటారు వివిధ రకాలుగా మంచిగా ఉన్న వ్యక్తులకే టికెట్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా పద్మారావు గారు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అంటే మా ఫాదర్ సజెస్ట్ చేస్తుంటే వాళ్ళకి వీళ్ళకి ఎందుకన్నా నువ్వు చేయి, నువ్వు మంచిగా పని చేస్తావు కదా, నాతో ఉంటావు కదా అని అంటే, అండ్ మా ఫాదర్ చెప్పిన ఒక్కటే మాట, నా దగ్గర అన్ని పైసలు లేవన్నా, ఎలక్షన్లో నేను కొట్లాడలేను, అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, అది ఇది అని చెప్పేసి జనరల్ డిస్కషన్ వస్తే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏది ఉన్నా కూడా పార్టీ నేను చూసుకుంటాం, నువ్వు కంటెస్ట్ చేయి, మీ వాళ్ళకి చెప్పు అన్న డిస్కషన్ వచ్చినప్పుడు అండ్ అప్పుడు మనకి 50% రిజర్వేషన్ లోకల్ బాడీలో కేసీఆర్ గారు కల్పించింది. అయితే మా ఫాదర్కి రావాల్సిన సీట్ నాకు వచ్చింది. అండ్ డైరెక్ట్గా నేను ఐటీ ప్రొఫెషన్, నేను యాక్చువల్గా జెన్పాక్ గూగుల్ కాగ్నిజెంట్లో వర్క్ చేస్తుండే. అండ్ సడన్గా మా ఫాదర్ తీసుకొని వచ్చి ఒకసారి పద్మారావు గారిని కలుద్దాము అని అంటే నేను ఏదో నార్మల్గా అని అనుకున్నా. అసలు నాకు చెప్పని కూడా చెప్పలేదు మా ఫాదర్, నెక్స్ట్ నిన్ను నించోబెడుతున్నా, నువ్వే అవుతావు కార్పొరేట్ అని కూడా నాకు ఎటువంటి డిస్కషన్ లేదు. డైరెక్ట్గా సార్ దగ్గరికి తీసుకొని వచ్చిరు, నుంచోబెట్టినారు. అండ్ అంకుల్ చూసి నీకు అవసరమా అది ఇది, నువ్వు మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. అండ్ మా ఫాదర్ జస్ట్ ఒక చూపు చూసిండు, దాంట్లో కొద్దిగా నాకు అర్థమైంది. అండ్ దెన్ ఇమీడియట్లీ ఇట్లాంటి అవకాశం ఎవరికి రాదు, సో నాకు వచ్చిందంటే డెఫినెట్గా నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, ఒక్క మాట చెప్పాను అంతే. ఆ తర్వాత సార్ నువ్వు ఆగు, మాట్లాడేది ఉందని చెప్పారు. సో అట్లా
అండ్ డిసైడ్ చేసిండ్రు అండ్ నేను కంటెస్ట్ చేసిన. అండ్ మా పేరెంట్స్ కూడా అండ్ మా ఫ్యామిలీ కూడా సింపుల్గా ఏం లేదు, నువ్వు ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు, ఈ నైట్ షిఫ్ట్లు పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరిగేది ఏమి ఉండదు, ఏదున్నా మేమే చూసుకుంటాం, నువ్వు వచ్చి అందరినీ కలిసి హలో హాయ్ బాయ్ నమస్తే పెట్టి పో అని అన్నది. అరే ఇంత ఈజీ జాబ్ అనుకున్నాం. బట్ తర్వాత తెలిసింది జాబ్ ఎంత టఫ్ అయిందో. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఎందుకంటే ఎన్నో వేల మంది కష్టపడిన కార్యకర్తలు ఉన్నా నాయకులు ఉన్నా కూడా వాళ్ళు ఎవ్వరికి రాని అదృష్టం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని చూసి అట్లనే పనిచేస్తూ పోయినా తప్ప వెనకకైతే ఏడ తగ్గలేదు. సూపర్ అండి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు పూర్తి అవుతుంది. ఎస్. ఎలా ఉంది పాలన అంటే మీ సమాధానం ఏమంటారు? అంటే ఇక వాళ్ళకి మార్క్స్ ఇవ్వాలంటే కంప్లీట్ 0 అనే చెప్తారు, 0 or 1, అంతకుమించి ఇంకేం ఇవ్వలేము మనము. అసలు వాళ్ళు చెప్పింది ఏంటి, ఏం చేస్తున్నారు అనేది అసలు పొంతన లేకుండా పోయింది. ఎలక్షన్ల ముందు అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, ప్లస్ ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేసారు, అది చేస్తాం ఇది చేస్తాం అని గ్యారంటీల పేరు మీద బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు పబ్లిక్కి ఎలక్షన్ క్యాంపెయిన్లోకి పోయినప్పుడు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, నన్ను కోసుకొని తిన్నా కూడా ₹1 పైసా రాదు అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడే ముఖ్యమంత్రిని ఇప్పుడు దాకా చూడలేదు. ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఎంతో కష్టపడి పిల్లలని మంచిగా చూసుకోవాలని చూస్తారు, ఆయన ఆ కష్టాన్ని చూపారు. బట్ ఆయన అల్టిమేట్గా వచ్చి చేతులు ఎత్తేసి నేనేం చేయలేను, రాష్ట్రం అంతా అంటే ఆగమాగం ఉంది, నన్ను కోసుకొని తిన్నా కూడా ఏం రాదు అన్న మాటని ప్రజలే రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇవన్నీ ఎలక్షన్ల ముందు తెలియదా? అన్నీ తెలిసే కదా వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అన్న ఆలోచన లేని ఒక నాయకుడికి మేము ఎన్నుకున్నామా అని ప్రజలు అండ్ మేము అందరం అనుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు మేము అమలు చేస్తున్నాం, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ప్రజలు ఎలాంటి బాధల్లో లేరు, కేసీఆర్ని అసలు నమ్మడం లేదంటున్నారు. పథకాలు అమల్లో ఉంటున్నాయా? మీకు తెలిసినంత వరకు ఏ విధంగా అమల్లో ఉంటున్నాయి, ఎంతవరకు లబ్ధిదారులకి చేకూరుతుంది అనేది? అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగితే అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీగా నేను విమర్శిస్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడచ్చు. బట్ మనం డైరెక్ట్ వెళ్దాం, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళనే మనం అడుగుదాం, ఇంటింటికి పోదాం. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షనే వస్తుందా లే ఇంకా పెరిగిందా, లైక్ కళ్యాణ్ లక్ష్మి తీసుకున్న వాళ్ళకి తులం బంగారం వచ్చిందా రాలేదా, ఫ్రీ బస్ తోటి ఎంతమందికి బెనిఫిట్ అయింది, ప్లస్ దాంతో అందరు సంతోషంగా ఉన్నారా లేదా, ఏదైతే మహిళలకి ₹2,500 ఇస్తా అన్నాడు ప్రతి ఇంటికి వచ్చిందా, అది కూడా పొదుపు సంఘాలలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకని అన్నారు, ఇప్పటిదాకా ఎవరికి కూడా రాలేదు. ఇవన్నీ కూడా మేము నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం, తిరుగుతున్నాం, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మేము కూడా ఒక ప్రభుత్వంతో కనెక్ట్ అయి ఉన్న వ్యక్తులు, అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఒక ఆ ఏరియాకి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు మేము కూడా చెప్పలేని పరిస్థితి, అంటే ఎందుకంటే ప్రభుత్వంకి ఐడియా లేదు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని. వాళ్ళు చేసింది ఏకైక పని ఏంటంటే ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ తోటి ఎవరు కూడా సంతోషంగా లేరు అండ్ మహిళలే స్వయంగా చెప్తున్నారు. దాంట్లో మేము జుట్టులు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకప్పుడేమో ఒక గౌరవం ఉంటుండే, టికెట్ తీసుకున్నప్పుడు సీట్ అయినా దొరుకుతుండే, ఇప్పుడు అది కూడా లేదు అని చెప్పేసి మహిళలే మాట్లాడుతున్నారు. అండ్ ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరం చేస్తానంటున్నారు. కోటీశ్వరుల దాకా వద్దు, ఉన్నోళ్ళు సంతోషంగా ఉంచితే చాలు. ఎందుకంటే ఇప్పుడు మనం హైడ్రా పేరుతో చాలామందిని రోడ్ పాలు చేసిండు ఆయన. మనం చూసుకుంటే ఆడబిడ్డలు అందరూ కూడా ఆ ఏడుపుతోనే కదా ఆయనని తిట్టడం అదంతా చేసింది. అంతే సంతోషంగా ఉంటే ఇంకా మంచిగా ప్రజలు ఆశీర్వదిస్తారు, ఇంకా అప్రిషియేట్ చేస్తారు, ఇంకా మంచిగా మాట్లాడతారు. బట్ ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కూడా ఆయన తిట్టడమే తప్ప ఇంకేడా కూడా ఏం కనిపిస్తలేదు. హైడ్రా ఏంటంటే చెరువులన్నీ అక్రమంగా ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళని దాన్ని కూల్చివేస్తున్నామని చెప్పేసి అంటున్నాం, కానీ దీంట్లో సామాన్యులకు ఏమీ అన్యాయం జరగట్లేదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సరే మేము అంటున్నాం, గతంలో కూడా మేము చాలా మటుకు మూసీ డెవలప్మెంట్ గతంలో తీసుకుందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు మా ఆలోచన ఏముండే, డెఫినెట్గా కంపెన్సేషన్ ఇవ్వాలి, అక్కడ ఉన్న బాధితులకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు అని కేసీఆర్ గారు క్లియర్గా చెప్పినారు. అంటే వేరే వాళ్ళ కోసం అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఫస్ట్ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళని మనము పక్కకి అంటే ఎక్కడైనా ఏమంటారు రీలొకేట్ చేయించి వాళ్ళకి 2 BHKనో లేదంటే కంపెన్సేషన్ ఏదైనా ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళది చేద్దామని ఒక ప్లానింగ్ ప్రకారం పోయినారు. బట్ వీళ్ళు ఏం చేసిండ్రు, హైడ్రా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. అండ్ వచ్చిన తర్వాత మేము చేస్తామని పబ్లిక్ ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురాలి. ఇప్పుడు అల్టిమేట్గా మీరు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయాలి, లేదంటే అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఉండాలి, ఎటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయదు. అంటే మేము ఇక్కడ ఇది చేస్తున్నాము, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి కనీసం టైం ఫ్రేమ్ అయినా వాళ్ళకి ఇచ్చేది. అది చేయరు, ప్లస్ వాళ్ళకి కంపెన్సేషన్ ఇయ్యరు, రాత్రికి రాత్రి జేసీపీ తీసుకుపోతారు, వాళ్ళ ఇండ్ల మీద కులగొట్టి వాళ్ళని రోడ్ పాలు చేస్తారు. ఇది
ప్రజలు కోరుకోలే. డెఫినెట్గా ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరు వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ చర్యలైనా తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతారు. అప్రిషియేట్ చేస్తాం, మూసీ రివర్ ఫ్రంట్, మూసీ డెవలప్మెంట్ చేస్తున్నారు, దానివల్ల కబ్జా అయినది మీరు తీస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడిప్పుడు కాదు కదా అంటే అక్కడ ఉన్నది. గతంలో మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 60-70 ఏళ్ళ పైగా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరే పర్మిషన్లు ఇస్తారు, అక్కడ మీరే రోడ్లు వేస్తారు. మరి ఇప్పటికీ కూడా పర్మిషన్లు ఇస్తున్నారు కదా అక్కడ, వీళ్ళ ప్రభుత్వంలోనే ఉంది మూసీ రివర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని చెప్పేసి కూడా కొన్ని సభలలో వాళ్ళు పత్రాలు ఇష్యూ చేసినటువంటి సందర్భం. దానికి ఏమంటారు సీతక్క పర్టికులర్లీ? అంటే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ 2 BHK అసలు దేనికి పనికిరాదు, దాంట్లో అసలు ఎవరు ఉండరు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు కేసీఆర్ కట్టించిన 2 BHKనే వాళ్ళకి దిక్కయింది. ఇచ్చిరేమో, ఒకరికి ఇద్దరు ఇచ్చి అందరికి ఇచ్చినాం అనేది కరెక్ట్ కాదు. ఆడ 3 కోట్ల 4 కోట్ల ప్రాపర్టీకి నువ్వు 40-50 లక్షల 2 BHK ఒక మొత్తం జాయింట్ ఫ్యామిలీకి ఇస్తానంటే ఎక్కడ వాళ్ళు ఉంటారు? వాళ్ళందరూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సమ్ లోన్స్ తీసుకొని కట్టుకొని ఒక ఇండివిజువల్ హౌస్ ఉంటే నువ్వు వాళ్ళకి 2 BHK ఇస్తా అంటే ఎట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? అట్లా మేము ఎప్పుడు చేయలేదు. ఒకవేళ రోడ్ వైండింగే కానివ్వండి, లేదంటే అక్కడ ఇంకేదైనా బ్రిడ్జ్ కన్స్ట్రక్షనో ఇంకా సంథింగ్ ఏదైనా అయితే వాళ్ళకి TDR అని చెప్పేసి ఒకటి ఇవ్వడము, లేదంటే కంపెన్సేషన్ ఇవ్వడము, ఐ మీన్ గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ. సో అట్లా మనం చేయగలిగినాం. కానీ అట్లాంటి ఆలోచన చేయాలి. ఇప్పుడు TDR అనేది KTR గారు ఒకటి పెట్టారు, ట్రాన్స్ఫర్ ఫర్ డెవలప్మెంట్ రైట్స్ అని. మీరు అది తీసుకొని అది మీరు అమ్ముకొని డబ్బులు తీసుకోవచ్చు, అది మీ ప్రాపర్టీ వాల్యూకి డబల్ ఉంటుంది అది. సో అట్లాంటివి ఇస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు కదా. ఇట్లా వాళ్ళని అన్యాయంగా 2 BHK సంతోషం, అల్టిమేట్గా లాస్ట్కి అదే మీకు దిక్కైంది కదా అని మేము సంతోషపడుతున్నాం. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు రైతులకి దాదాపుగా 41 లక్షల మంది రైతులకి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళు అంటారు. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు వాస్తవానికి హైదరాబాద్ సరౌండింగ్స్లో మనకు రైతులతో ఎక్కువ పరిచయం ఉండదు. బట్ మాది ప్రాపర్ వచ్చేసి భువనగిరి. ఎప్పుడైనా మేము ఆ భువనగిరికి పోయినా, లేదంటే మా తాత వాళ్ళు వేరే సరౌండింగ్స్ పోయినా కూడా వాళ్ళు చెప్తారు, ఇప్పటిదాకా కూడా మాకు ఎటువంటి అమౌంట్ రాలేదు ఫార్మర్స్కి, అండ్ 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిగా జరగలేదు. అట్లా చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ జరిగిన వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళ లబ్ధి చేకూర్చిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు చెప్పింది వాళ్ళ లెక్క తప్పు. మీరు మొత్తం లిస్ట్ తీసి చూస్తే చాలామంది రైతులకి వాళ్ళు ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ కాలే. బట్ అదే అంటున్నా, ఒకళ్ళిద్దరికి ఇచ్చి అందరికి ఇచ్చేసిన అన్న మాట కరెక్ట్ కాదు. ఇస్తే అందరికీ. అండ్ మధ్యలో కూడా వాళ్ళు మంత్రులు చాలా రకాలుగా మాటలు మాట్లాడింది. ఇప్పుడు కాదు, ఇంకా కాలే, ఇప్పుడు ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, August 15th అన్నాడు. అంటే ఆ August 15th 2023 24 అనేది తెలియదు. మేబీ ఆయన టర్మ్ అయిపోయేదాకా August 15th అన్నాడు అనేది కూడా మనకి ఐడియా లేదు. సో అట్లా ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు రాష్ట్రం ఏదైతే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయింది అంటున్నారో, ఈ తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత దానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అప్పులు చేసిపోయింది. అండ్ కొత్తగా వచ్చిన తెలంగాణలో డెఫినెట్గా అప్పులు ఉంటాయి, ఎందుకంటే మనం కొత్తగా తెచ్చుకున్నాం. చాలా రకాల డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ దాన్ని ఎట్లా మనం రెవెన్యూ అంటే జనరేట్ చేయాలనేది కూడా కేసీఆర్ గారికి తెలుసు. అందుకని ఆయన ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ప్రజలకు అన్నీ అందించండి. ఎప్పుడు కూడా ఇట్లా ఈయనలాగా ఎప్పుడు మాట్లాడలేదు, నాతో కాదని చేతులు ఎత్తేయలేదు. సో ఎప్పటికప్పుడు ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాల ఇదిగా ఆలోచించి వాళ్ళ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిండు. అదే మన కళ్యాణ్ లక్ష్మి. ఇప్పుడు అది చాలా గొప్ప స్కీమ్. ఆయన ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కట్నంకి ఏదో ఇష్యూ అయితే అప్పటికప్పుడు ఆయన ఇస్తా అని చెప్పి ఆ స్కీమ్ అసలు ఎవరు అడిగింది కాదు. స్వయంగా ఆయన నుంచి ఆయనకి ప్రజలు పడుతున్న బాధ తెలుసుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా కూడా ఆయన సపోర్ట్ చేసి ఇప్పటికి అది 1,00,000 అవుతుంది. అండ్ వీళ్ళేమో 1,00,000కి తులం బంగారం ఇస్తా అన్నారు. తులం ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది తులం బంగారం. ఎక్కడ ఏ మహిళకి ఇస్తున్నాడు? ఇప్పటిదాకా చాలా లక్షల పెళ్ళిళ్ళు అయినాయి. గతంలో ఇచ్చిన అమౌంటే కదా మీరు ఇస్తారు, దాంతో యాడ్ ఇస్తా అన్న బంగారం లేదు. అండ్ ఈ రీసెంట్ టైంలో మేము విన్నది ఏంటంటే సమ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సో అక్కడ ఉన్న ఎవరైతే కాంపిటీషన్లో ఉన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ వాళ్ళకి 30 తులాల బంగారం ఏదో ఇస్తున్నారు అని. అది మేము ఒక పేపర్లో అయితే చూసాము, అఫీషియల్ గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు. నిజంగా గదిగిట వేస్తే మాత్రం తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం ఊరుకోరు రేవంత్ రెడ్డి. ఒక విషయం చెప్పండి, కేసీఆర్ గారు అన్ని చేశారు, అన్ని పథకాలు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అన్ని ప్రజలకు చేసినప్పుడు
ఎందుకు కేసీఆర్ని ఓడగొట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంచారు అని అంటే మీ సమాధానం ఏంటి? ఇప్పుడు 100%లో 100 చేసినామని ఎవరు చెప్పరు. ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు నువ్వు 100లో ఎన్ని చేసినావు అంటే ఖచ్చితంగా మేము 90 నుంచి 95% వరకు మేము చేయగలిగినామని చెప్తాం. మిగతాది ఏంటంటే కొన్ని కాలే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు అనేది వాళ్ళు చూసుకొని దాన్ని కూడా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించే దీంట్లో ఆ పనులు కాలే. సో కేసీఆర్ గారు మీరు ఓడగొట్టి అంటే ఎందుకు ఓడిపోయినారు అన్నదానికి కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు? ప్రభుత్వం మంచి చేస్తే మరి ప్రభుత్వాన్నే కదా అక్కడ ఉన్న మంత్రులనే లేదంటే రేవంత్ రెడ్డినే మెచ్చుకోవాలి, లేదంటే వాళ్ళని పిలవాలా. కానీ ఎక్కడికక్కడ కేసీఆర్ అన్న నువ్వు రావాలా, కేసీఆర్ అన్న నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు చేసిన పరిపాలన మాకు నచ్చిందని ఎక్కడికక్కడ ప్రజలు ఎందుకు అంటే మీ మీడియా ఛానల్స్లోనే చూసినాం, స్వయంగా మా మాట కదా అది, మేము మీడియా ఛానల్స్లోనే చూపించడం జరిగింది. అంటే ఆ పరిపాలన విధానం అడ్మినిస్ట్రేషన్ అట్లుండే కాబట్టి ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. అండ్ ప్రజల ఆశ ఎట్లుంటుంది అంటే డెఫినెట్గా ఒక గవర్నమెంట్ రూపాయి ఇస్తుందంటే ఇంకో గవర్నమెంట్ 2 రూపాయలు ఇస్తుందంటే అరే గతంలో వీళ్ళు చేసారు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు చేయాల్సిందే ఇవ్వాల్సిందే అన్న ఆశతోటి ఆ 2 రూపాయలకి ఆశపడి ప్రజలు ఓట్లు వేసిండ్రు తప్ప ఏదో రేవంత్ రెడ్డి ఏదో పెద్ద తీస్మార్ ఖాన్ అని చెప్పేసో పెద్ద ఇక మా కేసీఆర్ గారు అన్నట్టు పెద్ద మొగోడని చెప్పేసి వేయలేదు. డెఫినెట్గా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకి మంచి చేయడానికే చూస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చారు. కానీ ఏం జరుగుతుంది 16 నెలల నుంచి ప్రజలు గోసపడుతున్నారు. ఎక్కడికక్కడ అసలు గతంలో ఏదైతే అభివృద్ధి ఉందో అదంతా కూడా వెనకపోయింది. ఇంకా 10 years మనం ఎందైతే 10 years డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం మళ్ళీ ఒక 10 years 15 years వెనకపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కాబట్టి బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తున్నారు అని నేనంటే మీ సమాధానం ఏంటండి? అంటే మాకు అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళే బురద రుద్దుకుంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాకు అసలు మేము యాక్చువల్గా కష్టపడాలేమో ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ గురించి మాట్లాడడానికి అనుకున్నాం ఆపోజిషన్లో. కానీ ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాకు అధికారం ఇచ్చినప్పుడు డెఫినెట్గా మేము కొట్లాడాల్సిందే ప్రజల పక్షాన. ప్రజలు మా దగ్గరకు వచ్చి మా ఇబ్బందులు ఇట్లున్నాయి, మా పరిస్థితి ఇది, మాకు ఏది కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇస్తా అన్న హామీలు ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు. ఫ్రీ బస్ నేను ఒక్కసారి బోనస్ రావట్లేదా? నేను అదే చెప్తున్నా, మిమ్మల్ని లైవ్ గా మిమ్మల్ని తీసుకొని వెళ్తా మా డివిజనే కానీ ఇంకెక్కడైనా లబ్ధిదారుల దగ్గరికి, అక్కడ పోయి వాళ్ళ వాయిస్ తీసుకుందాం. వాళ్ళ వాయిస్ తీసుకొని కరెక్ట్గా అదే మనం ప్లే చేద్దాం. నా మాటగా వదిలేసేయండి, లబ్ధిదారుల మాటగానే పోదాం మనం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక రాజకీయ పార్టీగా మీరు బురద చల్లుతున్నారు అని అంటారు, కానీ నేనంటే ఆ మాట కానీ ప్రజలంటే కాదు. వ్యక్తిగతంగా నేను అనట్లేదు, అంటే నేను అదే ప్రజలకి మీరని అనట్లేదు, ఇన్ జనరల్ గా మీరు వాళ్ళ దగ్గర అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి విన్న వాయిస్ మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి అందుకనే లబ్ధిదారుల దగ్గర పోదాం, క్లియర్గా వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. నిజంగానే వాళ్ళకి ఫ్రీ బస్తోని మంచిగా అవుతుందా? ఇప్పుడు 200 యూనిట్లు మీరు ఏదైతే చెప్తున్నారో కరెంట్ అసలు గతంలో 24 hours కరెంట్ ఉండే, ఏదో ఒక సర్వీస్ మెయింటెనెన్స్తోనూ ఒక 10 నిమిషాలు అట్లా కరెంటు పోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా లేదు, గంటలు కరెంటు పోతుంది. వర్షం పడ్డా కూడా గతంలో కరెంటు పోకపోతుండే కానీ ఇప్పుడు పోతుంది. హేమ గారికి నరనరాలు టీఆర్ఎస్ జీర్ణించుకుపోయింది 100%. నేను వచ్చిందే ఈ పార్టీ నుంచి. రాజకీయాలు అనేది నాకు అసలు ఇష్టం లేదు, బట్ నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అసలు పాలిటిక్స్ అంటే ఎట్లుంటాయి అంటే సినిమాలలో చూపిస్తారు కదా అట్లుంటాయేమో అని భయంతో నేను వెనకకు పోయినా తప్ప వచ్చిన తర్వాత ఎంత మంచి చేయొచ్చు ప్రజలకి అనేది నాకు అర్థమైంది. రాజకీయ అఫ్ కోర్స్ 100% ప్రజలు మమ్మల్ని అంత మంచి చూసుకుంటారు కాబట్టి భయం అనేది లేదు. అండ్ అంటే రాజకీయం అంటే అందరికీ సంపాదించుకోవడము ఇంకేదో రకంగా అంటారు, కానీ అది కాదు, నిజంగా ప్రజాసేవ అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను ఆ రకంగా ముందుకెళ్తాను. హేమ గారు ఒకటి చెప్పండి, మీరు 25 పండగకి పోయేవారు, ఆ పండగకి వెళ్ళినప్పుడు అది ఫెయిల్ అయింది అని చెప్పేసి అంటున్నారు, ఆ సభ ఫెయిల్ అయిందని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? అంటే వాళ్ళు చాలా రకాలుగా ఫెయిల్ చేయాలని చూసిండ్రు, అది ఫెయిల్ కాలేదు. ఆ ఫెయిల్ అయినా అని చెప్తున్న వాళ్ళు వారం 10 రోజుల పాటు ఆ సభ గురించి ఎందుకు డిస్కస్ చేసిండ్రు? అక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం ఏంటంటే ఇసుక వేస్తే రాలని అంత ప్రజలు కనిపించారు. అక్కడ వాళ్ళు ఎక్కడో ఒక చిన్న ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత విజువల్స్ మీటింగ్ స్టార్ట్ కాకముందు విజువల్స్ చూపించి ఇది ఫ్లాప్ అయిందని చెప్తే ఇప్పుడు అంత ఫ్లాప్ అయిన ఒకవేళ సభనే ఉంటే చర్చించాల్సిన అవసరం లేదు కదా. ఆడ సభ ఇంకా అయిపోను కూడా కాలేదు, కేసీఆర్ గారు సభ నుంచి బయటికి కూడా పోలేదు. అప్పటికప్పుడు మంత్రులందరూ రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతారు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారు అండ్ బయటికి వచ్చి సభ ఫ్లాప్ అని. ఫ్లాప్ సక్సెస్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి తడబడ్డాడు కేసీఆర్ అని, కేసీఆర్ భయపడ్డాడని కూడా కొన్ని మీడియా కథనాలలో విన్నాం, దీనికి మీ సమాధానం?
అంటే నేను చెప్తే బాగుండదు కానీ చెప్పండి, పర్లేదు. మాకు ఎట్లుంటది అంటే కేసీఆర్ గారు కొంతమంది పిచ్చి కుక్కల పేర్లు తీయడు. అంటే అవసరం అట్లాంటి వాళ్ళకి మైలేజ్ ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఎట్లుంటుంది అని అంటే ఆయన పేరు తీయండి, ఏ సభ అయినా చూడండి, ఏ ప్రోగ్రామ్ అయినా చూడండి, ఎక్కడ పోయినా కూడా అయితే కేసీఆర్ గారి పేరు లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు తప్ప తీస్తే ఆయనకు సక్సెస్ రాదు. అట్లా అట్లా ఆయన అనుకుండు కాబట్టి డెఫినెట్గా నా పేరు తీస్తాడేమో అని ఆ ఫ్రస్ట్రేషన్లో, తీయలేదన్న ఫ్రస్ట్రేషన్లో మంత్రులతో తిప్పించే ప్రయత్నం చేసిండు ఆయన. అవసరమే లేదు రేవంత్ రెడ్డి గారిని మా కేసీఆర్ గారు కన్సిడరే చేస్తారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయననే గుర్తించలేనప్పుడు మేమెందుకు గుర్తిస్తాం, మేమెందుకు ఆయన పేరు తీస్తాం? ఒక విషయం చెప్పండి, సీతాఫల్ మండి డివిజన్లో ప్రస్తుతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా నివృత్తి చేస్తుంటారు? అంటే మేము నిరంతరం పబ్లిక్లో ఉంటాం. ఇప్పటికీ నాకు ఆల్మోస్ట్ 10 yearsకి దగ్గర అవుతుంది. అప్పటి నుంచైనా ఇప్పటిదాకైనా ఎప్పుడు పబ్లిక్లో ఉంటాం, మేము పబ్లిక్ అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఎప్పుడు ఏ చిన్న సమస్య చెప్పినా కూడా డెఫినెట్గా అక్కడికి వెళ్తాం, అధికారులతో మాట్లాడతాం, దానికి కావాల్సిన నిధులని. గతంలో 1.5 year కింద వరకు అయితే మేము అడగంగానే ఏ పనులైనా అయ్యే పరిస్థితి ఉండే. ఇప్పుడు 1.5 year నుంచి మేము ఏ వర్క్ పెట్టినా కూడా దాన్ని డబ్బులు లేవనో లేదంటే పక్కకు ఫైల్స్ పక్కకు పెట్టి ఓడిపోయిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉంటారు కదా, వాళ్ళు మనుషులు పోయి అడిగితేనే చేయడము. ఇప్పుడు మనకి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్, సో వాళ్ళ సిడిపి ఫండ్స్ ఇవ్వడము. సో అట్లా వాళ్ళతో డెవలప్మెంట్ వర్క్ అవుతుందని చూపిస్తున్నారు, కానీ అవి కూడా పూర్తి స్థాయి ఎక్కడికి జరగట్లేదు. మేము ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రపోజల్స్ పెట్టామో అవి మాత్రమే శాంక్షన్ అయ్యి వర్క్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా అభివృద్ధి జరగట్లేదు. డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ ఎంత అంటే ఎవరున్నా కూడా ప్రోటోకాల్ అనేది డెఫినెట్గా ఉంటుంది అక్కడ. సో అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయ పార్టీలు ఎవరైతే పాటించట్లేదు. అండ్ మేము ఎప్పుడు కూడా అట్లాంటి చర్యలకు పోలేదు. గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇన్ కేస్ బీజేపీ ఎంపీ గారు ఉన్నా, ఇంకా బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా వాళ్ళ ఏరియాకి వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోతే డెఫినెట్గా వాళ్ళ అనుమతి, వాళ్ళ ప్రెజెన్స్లోనే ఏ కార్యక్రమం అయినా మేము చేస్తాం. మన తలసాని శ్రీనివాస్ గారు గోషామైల్కి పోయినప్పుడు రాజాసింగ్ గారిని పెట్టుకొని చెక్స్ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా అభివృద్ధి కానీ అట్లా చేస్తుండే. కానీ ఇప్పుడు అయితే అట్లా ఆ పరిస్థితి లేదు. ప్రోటోకాల్ అని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే పెద్ద గల్లీకో పెద్ద కార్పొరేటర్, గల్లీకో పెద్ద మంత్రులు, సీఎం లాగా ఫీల్ అవుతున్నారు. పద్మారావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం స్థానికంగా నియోజకవర్గ ప్రజలతో ఎలా? ఎవరు? నేను, పద్మారావు గారు, మీరు పబ్లిక్. సో సార్ కూడా, ఆయన కూడా ఆల్మోస్ట్ 40 years నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కూడా ఎంతో అంటే చాలా మంచి పేరు ఉంది ఆయనకి. సో వారి గైడెన్స్లో మేము పనిచేయడం అనేది మాకు చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. అండ్ నిరంతరం కొత్త మంచి విషయాలు నేర్చుకుంటూ పబ్లిక్తో, ఎందుకంటే అందరూ ఒక తీరు ఉండరు. పబ్లిక్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటారు. అందరినీ మేము హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాం ఏ ఇష్యూస్ అయినా కూడా. సో ఇబ్బంది అయితే ఏం లేదు. ఎట్లా అయితే మా సార్ ఉన్నారో, సార్ ఎట్లా అంటే ఒక డాటర్ లాగా ట్రీట్ చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళ సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ఏది ఉన్నా కూడా మంచి మాట్లాడతారు. ఏదైనా ఇష్యూ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఇమీడియట్గా కూడా అధికారులతో మాట్లాడాలి అయ్యేటట్టు చూస్తారు. సో కమ్యూనికేషన్, ఆ బాండింగ్ అనేది మంచిగా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ పబ్లిక్ కూడా మేము అదే రకంగా మేము సర్వీస్ ఇస్తాం. యువతి యువకులు రాజకీయాల్లోకి రావాలంటారా? మీ సందేశం ఏంటి యువకులకు? డెఫినెట్గా రావాల్సిందే. ఎందుకంటే అండ్ రావాలి అని అనుకున్నప్పుడు ఆ కరేజ్ ఉండాలి అండ్ స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎమోషన్స్ అంటే కొద్దిగా ఫీలింగ్ ఏదైనా అవ్వంగానే ఇమీడియట్గా బాధపడిపోయి వెనకకి బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అన్న ఇదితో రావద్దు. స్ట్రాంగ్ మైండ్ తోటే రాజకీయాల్లోకి రావాలి. అండ్ డెఫినెట్గా యంగ్ బ్లడ్ వస్తేనే ఇంకా కూడా చేయడానికి సర్వీస్ మోటో ఉంటారు, ఇంకా కూడా ఎనర్జీతో వర్క్ చేస్తారు. ఉన్న సీనియర్స్ వాళ్ళతో కలుపుకొని కొత్త విషయాలు కానీ గత పాస్ట్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి నేర్చుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పటికీ అంటే సీనియారిటీ అనేది కూడా యంగ్ జనరేషన్ నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఉన్న సీనియర్స్కి కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు సీనియర్ అని, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా వస్తే కూడా మాకు ఆ సీనియారిటీ వస్తే మేము కూడా నేర్చుకుంటాం. ఎక్కడికైనా స్కూల్కి పోయినప్పుడు ఏబిసిడి నుంచి ఎవరైనా నేర్చుకోవాలి. డైరెక్ట్గా రైమ్స్ చెప్పాలంటే ఎవరితో కూడా కాదు కదా. రానున్న రోజుల్లో డాక్టర్ హేమ గారిని ఎలా చూడబోతున్నాం రాజకీయంగా? ఇప్పుడు ఎట్లా చూస్తున్నారో అప్పుడు కూడా అట్లనే చూస్తారు. అవకాశాలు పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా మేము కూడా ముందుకెళ్తాం. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చింది, రేపటి రోజున పార్టీకి నేను ఏ రకంగా అవసరం అవుతాను అనుకుంటే ఆ రకంగా వాళ్ళు నన్ను అంటే అవకాశం ఇస్తారు, అప్పుడు నేను ఆ పొజిషన్లో ఉంటాను. పార్టీ ఎట్లా ఇది చేసినా కూడా నేను దానికి ఒబీడియంట్గా ఉండి వర్క్ చేస్తే తప్ప వారికి అగేన్స్ట్గా అయితే ఇక్కడ పోను. ప్రజలకు అందుబాటులో ఉంటుంది 100%. కేసీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే దేవుడు. మేమైతే నిజంగా దేవుడిని చూడలేదు కానీ ఆయనలో చూసుకుంటాం. అంటే ఈ పెద్ద మాట అని అంటారు కానీ ఎప్పుడు మా పద్మారావు గారు ఒక మాట అంటుంటారు,
కనిపించని దేవుళ్ళ దగ్గరకు పోయి మనం మొక్కుతాము. మనము యాక్చువల్ అంటే అది సెల్ఫ్‌గా అనడం కాదు కానీ, అది ఎట్లా అనంటే ఇప్పుడు ఏ ఇష్యూ అయినా కూడా అల్టిమేట్‌గా అది మంచో చెడ్డో ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మన దగ్గరికే వస్తారు. వాళ్ళ ఇంటి దగ్గర గల్లీలో ఏదన్నా ప్రాబ్లమ్ అయినా మన దగ్గరికే వస్తారు. ఏ చిన్న విషయం కన్నా మన దగ్గరికి వస్తారు. సో ఆ పవర్ మనకి ఇచ్చిండు దేవుడు వారికి సర్వీస్ చేయడానికి, వాళ్ళకి సాల్వ్ చేయడానికి. సో అట్లా అంటే పొజిషన్‌లో మనం ఉన్నామంటే మనం కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని. సో అట్లా నేను కేసీఆర్ గారిని చూస్తున్నా. అంటే యూజువల్‌గా ఎట్లుంటదంటే ఏ రాష్ట్రాలకైనా ముఖ్యమంత్రి ఉంటారు. కానీ మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారన్న ఫీలింగ్ ఆ మాట ఉంది చూడండి. దానికే మాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన వయస్సుకి, ఆయన చేసే పనికి మేము అంటే ఇవాళ రేపు చాలామంది యంగ్‌స్టర్సే కొంచెం పని చేయంగానే నీరసించిపోతారు. కానీ అంత ఏజ్ ఉన్నా కూడా ఎంత షార్ప్ మైండ్ తోటి ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రజలకు మంచి చేయాలని అనుకుంటారు చూడండి. అది మాకు బాగా నచ్చుతది. సో అట్లాంటి లీడర్‌షిప్‌లో పనిచేయాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. అండ్ ఇప్పుడు కూడా చాలామంది కోరుకునేది కూడా కేసీఆర్ గారిని. కేటీఆర్ గురించి ఒక మాటలో ఒకటే మాట. మాస్ అండ్ క్లాస్ లీడర్. ఆయన ఎక్కడ అంటే ఎట్లుండాలో అట్లుంటారు. క్లాస్‌కి తగ్గట్టు ఉంటారు. మాస్‌కి మాస్ తగ్గట్టు ఉంటారు. అన్నీ అంటే ఆల్ రౌండర్, మల్టీ టాలెంటెడ్ అండ్ ఏదున్నా కూడా రెస్పాండ్ అవుతారు. అంటే ఇప్పుడు ఆయనకున్న బిజీ అప్పుడు మంత్రిగా అయినా ఇప్పుడైనా కూడా ఏ చిన్న హెల్ప్ కావాలి అని కేటీఆర్ అన్న అని పిలిస్తే డెఫినెట్‌గా నేను ఉన్నా అని చెప్పేసి ఆయన రెస్పాండ్ అవుతారు. అది మాకు బాగా నచ్చుతుంది. కవిత గారు స్ట్రాంగ్ వుమెన్. నిజంగా తనని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత వెనుకకి లాగాలని చూసినా కూడా అవన్నిటిని కూడా అంటే ఏమంటారు ఇది చేసుకొని మోల్డ్ చేసుకొని స్ట్రాంగ్ ఉమెన్గా బయటికి వచ్చింది. అంటే మహిళ అంటే అట్లా ఉండాలి. అన్నీ అంటే ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. ఆమె క్యారెక్టర్ కానీ ఎమోషనల్ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా అవన్నిటిని కూడా వేరు చేసుకొని ముందుకు వస్తున్నారు కదా. అంటే ఇవాళ రేపు చాలా సెన్సిటివ్ ఉంటారు అమ్మాయిలు. డెఫినెట్గా ఒక చిన్న మాట అనగానే ఏదో ఇట్లా ఫీల్ అయిపోతాం ఎవరైనా కూడా. అంటే ఇక అమ్మాయిల దాంట్లో ఉన్న ఇదే అది. కానీ అన్నిటిని కూడా ఇది చేసుకొని అంటే రాజకీయాల్లోకి ముందుకెళ్తున్నారంటే ఇంకా వెరీ ఇన్స్పైరింగ్ లీడర్. మీతో బాగుంటారా? చాలా మంచిగా ఉంటారు అక్క. పద్మారావు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆ అంకుల్ అయితే ఇక అవుట్రైట్గా మాస్ లీడర్ అయినా డెఫినెట్గా ఒక రాజకీయ వ్యక్తిని నేను అంత క్లోజ్గా చూసిన ఒక పొలిటికల్ ఏమంటారు లైఫ్లో అని అంటే ఫస్ట్ పద్మారావు గారే. ఎప్పుడైతే నేను జాబ్ చేసే టైంలో ఆయన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అని కూడా నాకు అంత పరిచయం లేదు. కేవలం మా ఫాదర్ ఫ్రెండ్ అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడుతుండే. అప్పటి నుంచి ఆ ర్యాపో ఉండే. సో ఇప్పటికైనా కూడా ఆయనని సార్ అని అట్లేం పిలవం. అప్పటి నుంచి అయినా అంకుల్ అని చెప్పేసి మంచి పిలుస్తాం. ఆయన కూడా వాళ్ళ ఇంట బిడ్డలాగానే మమ్మల్ని ట్రీట్ చేస్తారు. సో అదైతే ఇంకా మర్చిపోలేని ఇది అన్నమాట. మీరు ఎదుగుతున్న క్రమంలో మీకు శత్రువులు ఎక్కువగా తయారవుతుంటారు. ఇప్పుడు ఉన్నారా ప్రస్తుతానికి? ఉంటారండి. ఇప్పుడు ఎవరైనా కూడా మా పద్మారావు గారు అప్పుడు ఒక మాట అన్నారు, నీకు ఇప్పుడు ఎంతైతే ఫ్రెండ్స్ ఉన్నారో నువ్వు అంటే అప్పుడు ఇంకా టికెట్ ఇవ్వలేదు అంత మా ఫాదర్తో అంటుండే, నీకు ఇప్పుడు ఎంతమంది దోస్తులు ఉన్నారో రేపు వాళ్ళందరూ నీకు శత్రువులు అవుతారన్నా అని చెప్పేసి అని అంటుండే. అప్పుడు మాకు అర్థం కాలేదు. బట్ తర్వాత అర్థమైంది. ఎదుగుతున్న క్రమంలో ఉంటాయి ఇవన్నీ, ఆటుపోట్లు ఉంటాయి, ఉండకుండా ఎక్కడ ఉండే, కేవలం ఇక్కడే కాదు ఏ ప్రొఫెషనల్లో ఉంటాయి. సో దాన్ని అంతటిని కూడా మనము ఏ రకంగా మోల్డ్ చేసుకుంటాం, వాళ్ళని శత్రువులాగా ట్రీట్ చేస్తామా లేదా మిత్రులాగా చూస్తున్నామా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరు ఏదైనా కూడా వాళ్ళకి మేము ఎట్లా కావాలనుకుంటున్నారో మేము అట్లనే వాళ్ళతో ఉంటాం. అంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారా, ఓకే ఫ్రెండ్ లాగా ఉంటాం. లేదు శత్రువులాగా చూస్తారా, అయినా అట్లా ఉంటాం, ఫ్రెండ్ లాగానే ఉంటాం. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైంను మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం ఇవి డాక్టర్ హేమ గారి మాటల్లో అనునిత్యం ప్రజల కోసం సేవ చేస్తానంటాడు. పార్టీ నిర్దేశించినటువంటి ఆ సూచనలు పాటిస్తూ పార్టీ ఏదైతే నిర్దేశిస్తారో వాటిని అమలు చేస్తానని చెప్పేసి తూచా తప్పకుండా పాటిస్తానని చెప్తున్నటువంటి డాక్టర్ హేమ గారి మాటల్లో విన్నాం. మరో స్పెషల్ గెస్ట్తో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్. నమస్తే అండి.